పాలల్లా తీపి పాలు తాగేటోళ్ళకే తెలుసు ఆ పాల జాలు. ఇది ఎందుకన్నా అంటే జనాలంతా ఇప్పుడు పాల ప్యాకెట్లు పట్టుకొని లైన్లో నిలబడుతుర్రు. ఎందుకు ఎరికేనా? మన ఊళ్ళల్లోనే కాదు, పక్క రాష్ట్రాల గల్లీల సూత ఒక వింత ముచ్చట నడుతుందిలా. ఓ పక్క సైంటిస్టులు నెత్తి మొత్తుకుంటున్నా జనాలు మాత్రం గది కాదు గిదే నిజం అనుకుంటా శంశాలతోటి కథలు నడిపియబట్టే. అసలు ఆ పక్క రాష్ట్రంలో ఏం మాయ జరిగింది, జనాలు ఎందుకు అట్లా ఊగిపోతుర్రో చూడాలి కదా మరి. ఈనాడు మా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే లొల్లి. మన పక్కనే ఉన్న ఐటీ సిటీ బెంగళూరులా ఒక క్రేజీ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆడ ఎవరో ఒక భక్తులు తన ఇంట్లోని పూజ గదిలా వారాహిదేవి చిన్న ప్రతిమను పెట్టిండ్రట. పెడితే పెట్టిండ్రు గాని ఒక చేత్తోని చెంచాల పాలు తీసి అమ్మవారి నోటికాడ పెడితే ఆ పాలు కాస్త తల్లి తాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పాలు మొత్తం మాయమైపోతాయి. ఇగేముంది, గిదే మహామహిమ, వారాహిదేవి పాలు తాగుతాందని వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో. భక్తులు దీన్ని అమ్మవారి మహిమాని మురిసిపోతాంటే మన సైంటిస్టులు మాత్రం అయ్యా మీ దండం బెట్ట, గక్కడే మహిమ లేదు, గదంతా ప్యూర్ ఫిజిక్స్ అని నెత్తి నోరు మొత్తుకుంటాన్రు. సైన్స్ ప్రకారం దీన్ని క్యాపిలరీ యాక్షన్ అంటారట. రాయి లేదా లోహంతో చేసిన విగ్రహాల మీద ఉండే చిన్న రంధ్రాలు చేయబట్టి మనం చెంచాలతోని పాలు తాగిపిస్తే ఆ పాలు పోతాయి. అటెనక ఆ పాలు విగ్రహం వెనకకెంచి కిందకు గారిపోతాయి. కానీ విగ్రహానికి పెట్టిన పూలమాలలు బట్టల వల్ల ఆ కారే పాలు జనాలకు కనబడాయి. దాంతోని విగ్రహమే పాలు తాగుతుందని భ్రమపడతాండ్రు మన జనాలు అంటాండ్రు సైంటిస్టులు. దేవుళ్ళ పేర్లు పాడు చేస్తానని కొందరంటే, లేదు తల్లే పాలు తాగిందని కొందరి మాట, లేదు అసొంటి ఉండే అని ఇంకిందరి మాట. అయినా ఇట్లాంటి పాలు తాగే ముచ్చట్లు మన దేశానికి కొత్త కాదు కదా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లకు పోతే 1995 సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయని గిట్లనే ఒకటే రచ్చలేసింది. పొద్దున్నే లేచి జనాలు లీటర్ల కొద్ది పాలు కొని రోడ్ల మీదకి ఉరికిండ్రు. అప్పట్లో ఫోన్ల ద్వారా, ఇప్పుడేమో ఇన్స్టాగ్రామ్ ద్వారా గీ పుకార్లు గాళ్ళ దీపం లెక్క ట్రెండ్ కాబట్టే. ఇప్పుడు కూడా సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఇదంతా ఒట్టి భ్రమ అని తేల్చినా జనాలు మాత్రం మళ్ళీ ఇప్పుడు వారాహిదేవి పేరుతోని కొత్త రీల్స్ ట్రెండ్ చేస్తాండ్రు. ఇంతకీ ఈ వింత బెంగళూరులోని ఏదైనా పెద్ద గుడిలా జరిగిందా అంటే అస్సలు లేదు. మల్లేశ్వరం వారాహి ఆలయం అసొంటి పెద్ద క్షేత్రాల గిట్లాంటి డ్రామాలేం జరగలేదు. ఎవరో కొంతమంది తమ సొంతిళ్ళ పూజ గదుల చిన్న విగ్రహాల ముంగల వేసిన గిమ్మిక్కుల వీడియోనే గివి. మొత్తానికి చూస్తే దేవుడి మీద భక్తి పక్కన పెడితే సోషల్ మీడియాలో లైకులు వ్యూస్ కోసం జనాలు పాలను కూడా ఇడవకుండా ఎట్లా వాడుకుంటారో కదా. ఏందో ఏమో పో జనాలిగా.